జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పట్టడంతో మంటలు చెలరేగాయి. ఒక మహిళా ప్రయాణికురాలు చనిపోయింది. నలుగురు గాయపడగా కర్నూలు, గద్వాల ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బస్ డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ బస్సు ఇన్సిడెంట్కు ప్రధాన కారణం మేము బస్సు డ్రైవర్ అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక క్షణం ఇట్లా కళ్ళు మూసుకున్నా కానీ బస్సు కిందికి వచ్చిందంటే నిద్రపోయిందని అనుకుంటున్నాము. ఓవర్ స్పీడ్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అని అనుకుంటున్నాం. మేము ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్ అంటే హైవే సిబ్బంది కూడా అందరూ వచ్చి బస్సు అద్దాలు బలగొట్టి వాళ్ళందరినీ బయటికి తీయడం జరిగింది. 2:40, 2:35, 2:30 ఆ మధ్యలో ఇన్సిడెంట్ అయిందని మేము అనుకుంటున్నాం. నైట్ పెట్రోలింగ్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు పండగ పూట అందరూ ఊర్లలోకి పోతారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ ఊర్లలోకి పోతారు కాబట్టి ఇంకెక్కువ నైట్ ప్రికాషన్ తీసుకుంటున్నాము. మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ దయచేసి నైట్ పూట జర్నీ 2 తర్వాత చేస్తే జర్నీ మంచిది కాదు. అంటే నిద్ర వస్తుంటుంది కాబట్టి జర్నీ చేయకుండా పోవడం, ముందే వెళ్ళిపోతే డే టైంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నైట్ టైం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిన కోరుతున్నాం అందరినీ. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటకు రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక ఆ మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులున్నట్టు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది.